హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. రైట్, రీసెంట్గా మనకు యూపీఎస్సీ రైట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. రైట్, సో ఇది ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ అండ్ చాలా క్రేజీ ఉన్న ఎగ్జామ్. ఎందుకంటే మనం దీని నుండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, ఐఆర్ఎస్ అండ్ ఐఓపిఎస్ అండ్ ఐఆర్ఎస్, ఐటీ, సో డిఫరెంట్ సర్వీసెస్లో మన యాస్పిరెంట్స్ జాబ్ కొట్టడానికి వీలవుతుంది. రైట్, సో యూపీఎస్సీ 2025 నోటిఫికేషన్ వచ్చింది. అందులో మనం డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్ చూద్దాము. సో కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అండ్ తెలిసిన వాళ్ళకి కూడా అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలిసిపోతుంది. రైట్, సో ఫస్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్ అండి. ఓకే, రైట్. సో చూడండి, యూపీఎస్సీ నోటిఫికేషన్ 2024-25 రిలీజ్ ఆన్, ఎప్పుడు రిలీజ్ అయిందండి? ఇట్ ఈస్ రిలీజ్డ్ ఆన్ 22nd January. Okay, so by Union Public Service Commission to fill 979 posts. To fill how many posts? To fill 979 posts. Okay, so 979 posts. In 979 post అనేది CSE అండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ 2 టైప్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అందులో 979 అనేది సిఎస్ఈ, రిమైనింగ్ 150, దిస్ రిమైనింగ్ 150 ఈజ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. దట్ మీన్స్ టోటల్ హౌ మెనీ వేకెన్సీస్? 1129 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. 1129 వేకెన్సీస్. రైట్, సో ఇక్కడ చూడండి, మనకు యూపీఎస్సీ దేనికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది? ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అండ్ అదర్ మెనీ, సో మెనీ, ఐఎఫ్ఓఎస్ లేకపోతే ఐఆర్ఎస్ లేకపోతే ఐఓపిఎస్, అదర్ గ్రూప్ బి సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ కూడా. ఓకేనా? నెక్స్ట్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ ద వేకెన్సీ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1129. గుర్తుపెట్టుకోండి మా, హౌ మెనీ? 1129. As per the notification, it is 1129. So, but 979 is for CSE 2025 Civil Services Examination అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిమైనింగ్ 150 ఈజ్ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇక్కడ ఫారెన్ సర్వీస్ ఇచ్చారు. ఓకే, ఇది ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఓకే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. నెక్స్ట్ చూడండి, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ పోస్ట్? గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్, పాపులర్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, రైట్, ఐఎఫ్ఓఎస్. ఓకే, ఐఎఫ్ఓఎస్ ఇక్కడ తీసుకోండి. ఐఆర్ఎస్. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్, గుర్తుపెట్టుకోమ్మా, ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ లేదు, ఆఫ్లైన్ తీసుకోవట్లేదు మనకి ఇప్పుడు. ఓకే, ఆఫ్లైన్ లేదు. నెక్స్ట్, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఓఎంఆర్, పెన్ అండ్ పేపర్ బేస్డ్. అంటే చూడండి, మనకు ఇవి 3 స్టేజెస్లో జరుగుతుంది కదా ఎగ్జామ్, వి నో ఇట్ ఆల్రెడీ. ఫస్ట్ స్టేజ్ ఏంటి? ప్రిలిమ్స్. సెకండ్ స్టేజ్ మెయిన్స్. ఓకే, ఇన్ ద థర్డ్ స్టేజ్ ఇట్ ఈస్ ఇంటర్వ్యూ. ఓకే, థర్డ్ స్టేజ్ ఇంటర్వ్యూ, దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ టెస్ట్. చూడండి, prelims, mains, personality test. Okay, in the prelims we will be having 2 papers, paper 1 general studies, paper 2 CSAT. Okay, in the mains we will be having 7 papers, we'll see that, no problem. And in the interview we will be having the personality test. Okay, next, age limit is for 21 to 32 years. is relaxation is given. రిలాక్సేషన్ పక్కా ఉంటుంది, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పిహెచ్ వాళ్ళకి కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇది ఎవరి కేటగిరీకి అండి? ఓసీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 6 అటెంప్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ కూడా చూద్దాం మనం నెక్స్ట్ ఫర్దర్గా. ఓకే, స్టార్టింగ్ శాలరీ 56,100 పర్ మంత్, 7th పే కమిషన్, బట్ అప్కమింగ్ మనకు 8th పే కమిషన్ కూడా వస్తుంది. నెక్స్ట్, సో యూపీఎస్సీ వేకెన్సీ 2025 ఎన్ని ఉన్నాయండి? 2024లో మనకు 1056 ఉన్నాయి. 2024లో మనకు 1056 ఉంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 979. దట్ మీన్స్ తగ్గింది, నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గాయి. చూడండి, నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గాయి మనకి, కొంచెం జాగ్రత్తగా చదవాలి మనం. నెక్స్ట్,
సో హౌ టు అప్లై, రైట్ చూద్దాం హౌ టు అప్లై. ఈ అప్లైలో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇందులో మనకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూద్దాం. డేట్స్ చూద్దాం. ద యూపీఎస్సీ అప్లై ఆన్లైన్ 2025 లింక్ ఈజ్ యాక్టివ్ నౌ. లింక్ యాక్టివ్ అయిందమ్మా. ఓకే, క్యాండిడేట్స్ నీడ్ టు ఫిల్ ద యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ 2025 with the correct details to cause difficulty later. The late date apply online is 11th February. ఓకే, ఆల్రెడీ లింక్ యాక్టివ్లో ఉంది. ఎవరైనా స్టూడెంట్స్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. ఇది 11th February 2025 వరకు యాక్టివ్లో ఉంటుంది. లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా? 11th February, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, స్టెప్స్ చూద్దాం. వాట్ ఆర్ ద స్టెప్స్? మన స్టూడెంట్స్కి సులువుగా ఉండడానికి స్టెప్స్ కూడా తీసుకొచ్చాము ఇక్కడ. ఫస్ట్ స్టెప్ ఏంటి? విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ upsc.government.in, upsc.government.in, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, క్లిక్ ఆన్ ద యూపీఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇందులో మనకు పార్ట్ 1 పార్ట్ 2 ఫిల్ చేయాలి. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్, ఫిల్ అవుట్ ద డీటెయిల్స్ ఇంక్లూడింగ్ అవసరం లేదు. స్టెప్ 4, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్ ఏంటిమా అంటే upload the your photograph, signature and any other required documents. Upload the photograph, signature and any other required documents. Next, step 5, fill the application fee through online banking, debit card and credit card. గుర్తుపెట్టుకోండి, online. This is online mode. No offline is accepted, only online. గుర్తుపెట్టుకోండి, digital India, online. Okay, review the UPSC application form 2025, submit before the deadline 11th February. 11th February, what is the deadline? 11th February 2025, 11th February. ఓకే, తర్వాత యాక్సెప్ట్ చేయరు. సో ఇదేంటి హౌ టు అప్లై అనేది. అండ్ ద నెక్స్ట్ వన్, ద యూపీఎస్సీ ఎగ్జామ్ డేట్స్. ఓకే, సో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడండి? ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? 25th May 2025. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్స్ డేట్? మెయిన్స్ ఎప్పుడు? 22nd August 2025. వాట్ ఈస్ ద ఇంటర్వ్యూ డేట్? మనం 3 stages అనుకున్నాం కదా. వాట్ ఈస్ ద ఇంటర్వ్యూ డేట్? ఇంటర్వ్యూ డేట్ ఎట్ టు అనౌన్స్. మన నెక్స్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్? ఈ ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి యూజువల్గా అయితే 21 to 32 ఇయర్స్. యూజువల్గా అయితే 21 to 32 ఇయర్స్. ఈ 32 ఇయర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 1st August 2025 వరకు మనకి ఎంత ఉండాలి? 32 ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం. మరి మినిమం ఎంత సార్ అంటే 21. సార్ మన దర్ ఈజ్ ఎనీ రిలాక్సేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఎవరికి ఉంది అంటే చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. దోస్ హూ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ దే విల్ గెట్ 5 years. ఓకే, ఓబీసీ స్టూడెంట్స్ దే విల్ గెట్ 3 years. ఓకే, పర్సన్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడి దే విల్ గెట్ 10 years. ఓసీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి దెర్ ఈజ్ నో ఏజ్ రిలాక్సేషన్, దే నీడ్ టు క్రాక్ విత్ ఇన్ 32 years. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓసీ వాళ్ళకు 32 years. ఓకేనా? 21 to 32, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, పీడబ్ల్యూడి 10 years. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకే, నెక్స్ట్ రైట్. సో ఇప్పుడు చూద్దాం. ప్రిలిమ్స్లో మనకు 100 questions ఇస్తారు. దెర్ ఆర్ 100 questions ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. Each question carries 2 marks. That is 100 into 2, 200. Is there is any negative? Yes, there is negative. 1/3. So 1/3 is nothing but 0.66. Good bet komma. 1/3. 0.66. Ante every 3 you attempted. Okay, 3 wrong bene anukondi. Okay na? 3 wrongs pothe manaki enta negative? 0.66. Okay, next CSAT. In the CSAT there will be 80 questions into 2.5 marks. Okay, 80 into 2.5 is how much? 200 marks. So what is the negative marking ma? The negative marking is 0.83.
The negative marking is 0.83. So remember this carefully. ఓకేనా? సో ప్రిలిమ్స్లో మనకి 200 మార్క్స్, 100 క్వశ్చన్స్ 0.66. నెక్స్ట్ టోటల్ క్వశ్చన్స్ 80, టోటల్ మార్క్స్ 200, నెగిటివ్ మార్కింగ్. ఈ సీసాట్ పేపర్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది, ఇది అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రైట్, నెక్స్ట్. సో ఇది మెయిన్స్లో మనకు టోటల్ హౌ మెనీ మార్క్స్ ఈజ్ దేర్? 1750 మార్క్స్ ఈజ్ దేర్. ఓకే రైట్, 1750 మార్క్స్ చూద్దాం ఇక్కడ. These two papers are qualifying nature. One is English, another one is మన 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్. అంటే మనం తెలుగు తీసుకుంటాం మ్యాక్సిమం, అంటే మన తెలుగు స్టూడెంట్స్ తెలుగు తీసుకుంటారు, ఇంగ్లీషు తెలుగు. నెక్స్ట్ రిమైనింగ్, ఇది కాకుండా ఈ రిమైనింగ్ 6-7 పేపర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 7 పేపర్స్లో 250 ఎస్ఏకి పోతుంది, ఇంకో 250 రెండు ఆప్షనల్స్ ఉంటాయి. ఓకే, రెండు ఆప్షనల్కి ఉంటాయి. రైట్, ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2. రైట్, ఇదంతా 500 ప్లస్ 250 750. సో 750 రిమైనింగ్. ఓకే చూడండి, 1 2 3 4. సో రిమైనింగ్ 1750. దిస్ ఈజ్ ఫర్ మెయిన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇన్ ద ఇంటర్వ్యూ యూ విల్ బీ హ్యావింగ్ 275. ఓకే, 275 అంటే టోటల్ ఎంత? 1750 275 2025. ఈ 2025కి ఎన్ని మార్క్స్ వస్తాయో లక్కీగా చూడండి, 2025 వచ్చింది మనకు. ఈ ఇయర్ కూడా 2025. ఓకే, 2025కి ఎన్ని మార్క్స్ వస్తాయో అప్పుడు మీ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీనింగ్ అంటే ఏంటి? ఈ ప్రిలిమ్స్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, ప్రిలిమ్స్ ఓన్లీ మెయిన్స్ వరకే క్యాలిక్యులేట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఇది సీసాట్. ఇవన్నీ మనకు సిలబస్లో ఏమున్నాయి? కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, వరల్డ్ జియోగ్రఫీ, ఎకానమీ, సోషల్ డెవలప్మెంట్, ఇండియన్ పాలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, సీసాట్లో అయితే మనకు రీజనింగ్ ఎక్కువ వస్తుంది. రీజనింగ్ అరౌండ్ 45 to 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. అదే ఇంగ్లీష్ అయితే ఇవి 45 వస్తాయి, అది 35 వస్తున్నాయి, ఇది 50 వస్తాయి, ఇవి 30 వస్తున్నాయి. కొంచెం ఈ పార్ట్ జాగ్రత్తగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ వన్. సో ఇది మెయిన్స్కి ఆల్రెడీ డిస్కస్ చేశాము. రైట్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ and any doubts, so please let us know by through comments. ఓకేనా? మీరు కామెంట్స్లో ఏమైనా మెన్షన్ చేసినట్టయితే విల్ గివ్ సజెషన్స్. వీఆర్ దేర్ ఫర్ యూ 24/7. ఓకే, డోంట్ వరీ. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి కామెంట్ బాక్స్లో పెట్టండి, వీ విల్ ట్రై టు సాల్వ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.